వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న హరీష్ రావు. మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయన్న కిషన్ రెడ్డి. పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ ఫైర్. ఏ ఆధారాలతో ప్రధానికి లేఖ రాశారని ఆగ్రహం. జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. బ్రౌన్ షుగర్ డ్రగ్స్ను పట్టుకున్న పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కేసులు. జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న 2 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న 2 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల MDMA, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా పైన పోలీసులు నిఘా పెంచడంతో జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక 2ని పట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా వారి వద్ద నుంచి 100 గ్రాముల MDMA, అంతేకాకుండా 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సంబంధించి కూడా పూర్తిగా స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే దీనిపైన ప్రజెంట్ నార్కోటిక్ సంబంధించిన పోలీసులు యొక్క బ్రౌన్ షుగర్ సంబంధించి కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే వీరంతా కూడా ఇద్దరు కూడా యొక్క మణికొండకు సంబంధించిన వీరసాయి, అంతేకాకుండా నవీన్ గా పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా కూడా పంజాబ్ లోని ఒక యూనివర్సిటీలో దీనికి సంబంధించి చెందిన విద్యార్థులుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పంజాబ్ నుంచి ఒక డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే న్యూ ఇయర్ సంబంధించిన విషయంలో యువతి యువకులకు యొక్క డ్రగ్స్ సరఫరా చేసేందుకు కూడా వీరు పంజాబ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పైన ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు. అంతేకాకుండా డ్రగ్ డిటెక్షన్ సంబంధించిన కొత్త పరికరాన్ని కూడా తీసుకొచ్చి స్పాట్ లోనే యొక్క డ్రగ్స్ తీసుకున్న వారిపైన దానికి సంబంధించి కూడా పూర్తిగా కనుక్కునే విధంగా కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా 31st రోజున నైట్ సెలబ్రేషన్ సందర్భంలో పబ్ లో కావచ్చు, ఇతర ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి మాత్రము ఈ యొక్క హైదరాబాద్ లో చూస్తే మాత్రము ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన ముఠాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో డ్రగ్స్ వాడకంపై భాగ్యనగర్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్ని క్షణాల్లో గుర్తుపట్టేలా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. సర్ప్రైజ్ చెకింగ్ పేరుతో దీన్ని వినియోగిస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ డిటెక్షన్ పేరుతో తనిఖీలు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ఆదివారం రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అన్నమాట.
హైదరాబాద్ పరిధిలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉండగా ఒక్కో స్టేషన్ పరిధిలో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. పబ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు ఉంటాయన్నారు. నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలన్న ఆయన ఈవెంట్స్ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా నిబంధనల్ని పాటించాలని సూచించారు. విశ్వప్రసాద్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎల్బీ నగర్లోని సిపి కార్యాలయంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇబ్బందులు లేని జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడపాలని కోరారు. అందరూ కూర్చోండి. ఇటీవలే రాచకొండ కమిషనర్ గారు మంచి పొలిటీషియన్ ఈ 1% of people whom against these people, so we want to change them. So 99% people మంచి వాళ్ళు ఉంటారు, 1% నెగిటివ్ పర్స్పెక్టివ్ సొసైటీలో బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం, వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం కాబట్టి ఆ 1% లో మీరు ఉండదు, మీరు మార్పు తీసుకోవాలని చెప్పాం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మంచి అధికారులు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏకే మంది సార్ చూసాం సార్, ఇద్దరు పిల్లలు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు అవినాష్ మంత్రి శారదాబాద్ సిపిగా ఉన్నారు, అలానే అభిజిత్ మంత్రి ఆయన కూడా కరీంనగర్ సిపిగా ఉన్నారు. ఇలా ఒక అధికారి చూసి వాళ్ళ పిల్లలు కూడా నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు. మీరు అలా కావాలి అని కోరుకుంటున్నారా? లేదు మీ పిల్లలు కూడా మీలా రౌడీ షీటర్స్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామని చెప్పారు. కొందరు ఒక సర్పంచ్ కూడా ఉన్నాడు. ఆయన మరి ఎందుకు నువ్వు సర్పంచ్ గా ఉండి నువ్వు 10 మందికి మంచి చెప్పాల్సిన వాడు నువ్వు రౌడీ షీటర్ గా ఉండిపోతున్నావు, మార్పు తెచ్చుకోవాలని కూడా చెప్పాము. ఆయనకు నేను తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. అతను ఫ్రెండ్లీ పోలీస్ ఆస్పెక్ట్ లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, పీవీఆర్ ఎక్స్ప్రెస్, ఓఆర్ఆర్ను మూసివేస్తున్నట్టు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వేడుకలకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే నగరంలో రాత్రి సమయంలో మద్యం తాగే యొక్క ట్రాఫిక్ సంబంధించిన విషయంలో పోలీసులు మద్యం తాగి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆంక్షలు కూడా విధించారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాత్రి 8 గంటల నుంచే కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు తెలిపారు. ముఖ్యంగా చూస్తే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కావచ్చు, అంతేకాకుండా నెక్లెస్ రోడ్, పీవీఆర్ సంబంధించిన ఎక్స్ప్రెస్ యొక్క ఫ్లైఓవర్ కావచ్చు, వీటన్నిటిని కూడా మూసివేస్తూ ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఎందుకంటే ప్రతిసారి కూడా అన్ని ఫ్లైఓవర్స్ మూసివేస్తూ సంబంధించి ట్రాఫిక్ నిబంధనలు ఇలాగా ఈసారి కూడా సేమ్ అదే తరహాలో కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ నిబంధనలు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అమల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రజెంట్. ఎందుకంటే రాత్రి సమయంలో మద్యం తాగి ఫ్లైఓవర్ పైన అతి వేగంగా వెళ్ళడంతో యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్లైఓవర్ నుంచి కూడా కింద పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఫ్లైఓవర్స్ను కూడా మూసివేస్తూ ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా తెలిపారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఆ యొక్క జీరో యాక్సిడెంట్ సంబంధించిన విషయంలోనే పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు ఆ విధంగానే దీనికి సంబంధించి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రతిసారి ఆ యొక్క యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈసారి మాత్రం అలాంటి యాక్సిడెంట్లు నిర్వహించకుండా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ముఖ్యంగా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపరాదు, ఒకవేళ నడిపితే మాత్రం వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము అర్ధరాత్రి వరకు అంటే సుమారు జామున 3 గంటల వరకు కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము నగరంలో అంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ఓటే స్టూడియో. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ప్రధాని మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని, మరోసారి మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ప్రజలకు 2024వ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024వ సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము. ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు పార్లమెంట్ జరగనున్నాయి. ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతా ఉంది. ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. తెలంగాణ వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా ముగిసిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. బలహీన వర్గాల ద్రోహి జగన్ అన్నారు. స్కిల్ స్కామ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వాటా ఉందని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్కు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఏ ఆధారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారని ప్రశ్నించారు. పవన్కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదన్నారు. చంద్రబాబు తాబేదారిగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా అని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, ఆ బొక్కలోకి ఈడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట, కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట, పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాల కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఇంత దారుణంగా విషం కక్కుతా ఉన్నారు మీరు. పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నా పరిపాలన చేయకముందు నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఎవరైనా చెప్తారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏమీ చేయలేని చేతగాని సన్నాసివి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, గ్యాస్ బండి ఇస్తా, గడిది గుడ్డు ఇస్తా, లేకపోతే ఫ్రీగా బస్సు ఎక్కిస్తా. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయావు? అప్పుడు ఎందుకు 14 సంవత్సరాలు నువ్వు ఫ్రీగా బస్సు ఎందుకు ఎక్కించలేకపోయావు? పాత సంవత్సరం కనుమరుగవుతుంది, నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఎన్నో రంగాలకు సంబంధించి ఎన్నో విషయాలను సింహాలోకనం చేసుకుందాం. హైదరాబాద్ జలమండలి ఇయర్ రౌండప్ ఇప్పుడు చూద్దాం. 2023లో జలమండలి సాగించిన సేవలను, సాధించిన విజయాలను
ఓసారి మననం చేసుకుందాం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి నిర్వహణ బాధ్యతల్ని జలమండలి నిర్వర్తిస్తుంది. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు సైతం తాగునీరు అందిస్తోంది. ఇక మురుగుశుద్ధి నిర్వహణలోనూ అధునాతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సమర్థ సేవల్ని అందిస్తోంది. నగరంలో రోజు ఉత్పన్నమయ్యే మురుగును 100% శుద్ధి చేయాలని జలమండలి లక్ష్య నిర్దేశం చేసుకుంది. అధునాతన సీక్వెన్సింగ్, బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మిస్తోంది కూడా. తక్కువ ధరలకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తోంది. మానవరహిత మురుగు శుద్ధి, మ్యాన్ హోల్ క్లీనింగ్లో యంత్రాల వాడకం, మ్యాన్ హోల్ వ్యర్థాల తరలింపునకు సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలో వరుసగా 5 ఏళ్లు కరువు వచ్చినా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా చర్యలు చేపట్టింది. సుంకిశాల వంటి ప్రాజెక్టు రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా పయనిస్తోంది. జీహెచ్ఎంసీ అవతల ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా 613 కోట్ల వ్యయంతో కొత్తగా 164 రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు 1571 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నెట్వర్క్ వేశారు. దీనివల్ల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం 4.36 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. ఇక ఓఆర్ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టును మొత్తం 1200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టగా కొత్తగా 73 సర్వీసు రిజర్వాయర్లు, 138 మిలియన్ లీటర్ల సామర్థ్యం, 2988 కిలోమీటర్ల మేర నూతన పైప్ లైన్ నెట్వర్క్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. ఓవరాల్ గా ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలు లబ్ధి పొందుతాయి. దీన్ని 2 ప్యాకేజీల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగర వాసులకు తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు జలమండలికి ISO 9001-2015 ధృవపత్రం మరోసారి లభించింది. ఈ ధృవీకరణను మరో 3 ఏళ్లు పొడిగిస్తున్నట్లు జియోటెక్ గ్లోబల్ సర్టిఫికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలియజేశారు. 2026 జూలై వరకు ఇది వర్తించనుంది. జలమండలి నదుల నుంచి నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొదలగు వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ ధృవపత్రాన్ని అందించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు గాను పారిశుద్ధ్య నిర్వహణలో జలమండలి అంబర్పేట ఎస్టీపీకి ISO ధృవపత్రం లభించింది. ఎస్టీపీలన్నీ అందుబాటులోకి వస్తే రోజు ఉత్పన్నమయ్యే మురుగునీరును 100% శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దక్షిణాసియాలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. వ్యర్థాల రవాణా సీల్డ్ కార్టింగ్కు జలమండలి నూతన వాహనాలను తీసుకొచ్చింది. మొత్తం 162 కొత్త వాహనాల్ని గాంధీ జయంతి నాడు లబ్ధిదారులకు అందించారు. కలుషిత నీటి నిర్మూలనకు, లీకేజీలను అరికట్టడానికి క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్ అనే యంత్రాన్ని జలమండలి అందుబాటులోకి తెచ్చింది. వరంగల్ MGMలో కరోనా కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తుంది.
25 కేసులు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా హాస్పిటల్లో ప్రస్తుతం పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తుంది. 25 కేసులు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా హాస్పిటల్లో ప్రస్తుత పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వరంగల్ ఎంజీఎంలో ఒకేసారి 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. గత కొద్ది రోజుల నుంచి వరంగల్ ఎంజీఎంలో కరోనా వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కరోనా వార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నెల 21 తారీఖు నుండి ఇప్పటి వరకు 170 పరీక్షలు చేయగా అందులో 25 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. 25 పాజిటివ్ కేసులకు 10 మంది సంబంధించి ఎంజీఎంలో చేరి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చికిత్స అందుకోవడం జరుగుతుంది. మరొక ఇద్దరు ఈ రోజు రికవర్ అయ్యి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరొక కొంతమంది 7 కూడా సింప్టమ్స్ ఉన్నాయని తెలిసింది. వారిని కూడా హాస్పిటల్ చేర్పించి వారికి కూడా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. దీనిపైన ఈ రోజు సంబంధించిన వరంగల్ సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖ కూడా వారి యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న రాత్రిలు చూస్తే వరంగల్ ఎంజీఎంలో మొత్తం అంధకారంలో ఉండడంతో పాటు అదే కాకుండా నిన్న మరో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో పాటు ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎంజీఎంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు చూసుకోవాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఈ నెల 21 నుంచి చూస్తే మొత్తం ఇప్పటి వరకు కూడా ఈ 10 రోజులలో మొత్తం 170 మంది కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పేసి రావడం ద్వారా వారందరికీ చికిత్స అందించి వారి పరీక్షలు చేయడంతో పాటు అందులో ఇప్పటి వరకు 25 మందికి కరోనా పాజిటివ్ ఉందని తెలియడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఎంజీఎంలో 1200 ఆక్సిజన్ బెడ్స్, దాంతో పాటు 3 ఆక్సిజన్ ట్యాంకర్ సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటి వరకైనా ఇక ఈ యొక్క ఆక్సిజన్ గతంలో కూడా ఎట్లాంటి కొరత ఉండేది, అలాంటి కొరతలు కూడా ఏం లేకుండా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించు ఇటు డిఎంఎన్ఎస్ఓ గానీ ఇటు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ ఆర్ఎంఓలతో మొత్తం యొక్క సమావేశం సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎంజీఎంలో ఇక ఎప్పుడైనా కూడా కరెంటు అంతరాయంగా ఉండకూడదు. నిరంతరం కరెంటు సప్లై పోయినా కూడా తక్షణమే జనరేటర్ ఆన్ చేసి వారికి కావాల్సిన సరైన చికిత్స అందించాలని చెప్పడం జరుగుతుంది. వైద్యులకు కరెంటుతో పాటు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు. ఎంజీఎం హాస్పిటల్ కు వచ్చిన వైద్యులపైన కానీ ఇతరులతో వారి యొక్క కుటుంబ సభ్యులపైన కూడా ఎంజీఎం సంబంధించిన సిబ్బంది కొంతమంది దురుసు ప్రవర్తించడం జరుగుతుంది. ఈ దురుసు ప్రవర్తనలు కూడా ఉండకూడదు. ఎందుకంటే రోగులు ఎంతో ఇబ్బందికరంగా పరిస్థితిలో వాళ్ళు ఎంజీఎం రావడం జరుగుతుంది. వారిపైన డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ప్రేమతో వారిని పలకరించి అందంగా చూసుకుంటేనే వారికి సగం రోగం తగ్గుతుందనే ఒక సమావేశంలో ఈ మొత్తం కొండ సురేఖ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. కరోనా కూడా ఎలాంటి గతంలో వచ్చినా వేలు వచ్చినా కూడా తట్టుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఒక సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కానీ ఇటు ఆర్ఎం కానీ ఇటు డిఎంఏ చేసుకోవాలా వీరందరికీ మంత్రి సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. విజయ్, సుధాకర్, ఒకేసారి 25 కేసులు నమోదు కావడంతో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి టెస్టింగ్ కిట్లైనా అందుబాటులో ఉంచడం జరిగిందా? ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? జిల్లాలో మరిన్ని కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారా? విజయ్, ఇప్పటి వరకు వరంగల్ ఎంజీఎంలో 50 పడకల కరోనా వార్డును కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే 50 పడకలు అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 25 కేసులు అనేది ఈ యొక్క 10 రోజుల నుండి ఇప్పటి వరకు రావడం జరుగుతుందని చెప్పి ఈ రోజు మొత్తం మెడికల్ బులెటిన్ రిలీజ్ చేయడం వల్ల ఏదైతే పెద్ద సంఖ్య రావడంతో పాటు అందరూ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్తా అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎంజీఎం సంబంధించిన సూపరింటెండెంట్ తోని మాట్లాడి తెలుసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు ఎంజీఎం లో 12 మంది మాత్రమే ఉన్నారు కరోనా పాజిటివ్ కేసు చికిత్స పొందుతున్నవారు. కాకపోతే ఈ రోజు ఒక ఇద్దరు కూడా డిశ్చార్జ్ కావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు టెస్టులు చేయడం ద్వారా మరొక 3 పేషెంట్స్ కూడా ఈ రోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కేసులు కూడా అంటే మొత్తం ఈ నెల డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 తారీఖు వరకు వాళ్ళు చెప్పిన ఒక ఫిగర్ అది. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అయినా
ఎలాంటి ఆపద ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చికిత్స అందించడానికి మేము ఎప్పటికీ ఎల్లవేళ సిద్ధం ఉంటామని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతుంది విజయ్. సుధాకర్, ఈ కొత్త సబ్ వేరియంట్ చాలా స్పీడ్గానే వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమైనా క్వారంటైన్ లాంటిదని ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ట్రీట్మెంట్ చేసి పంపించేస్తున్నారా? వాలంటీర్ లాగా కాకుండా ఎంజిఎం లో ఒక వార్డు మొత్తం పిల్లల వార్డు పక్కనే ఉంటుంది. ఆ వార్డు మొత్తం 50 పడకలతోనే మొత్తం వరకు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ మాత్రమే ఉంటారు. ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్ వారే ఉంటారు. వారికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు మాస్క్ ధరించవలసింది, చేతులకు గ్లౌజెస్ వేసుకోవాలి. వారు ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా శుభ్రత కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క శుభ్రత కూడా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి కావాల్సిన పారిశుద్ధ్య ఎవరైతే ఉన్నారో కార్మికులు ఉన్నారో వారితో పాటు కూడా ఎల్లవేళలో ఎప్పటికప్పుడు కావాల్సిన అన్ని సర్వం సిద్ధం చేయడానికి అన్ని వేళల వాళ్ళు అందుబాటులో ఉండడం జరుగుతుంది. వీరికి ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారితో ఉండే పేషెంట్ బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మొత్తం ఎట్లా వాళ్ళు నియమ నిబంధనలు ఎట్లా పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు ఉండాలని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది విజయ్. సుధాకర్, ఈ కొత్త సబ్ వేరియంట్ అయితే పెద్ద ప్రమాదకరం కాదని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి నిబంధనలు చెప్తున్నారు దీనికి సంబంధించి? డాక్టర్లు కూడా కరోనా పేషెంట్లకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? విజయ్, కొత్త వచ్చే ఏదైతే ఉందో వైరస్, ఈ యొక్క వైరస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకంటే వాతావరణంలో కూడా మార్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసలే వింటర్ సీజన్, ఈ యొక్క వింటర్ సీజన్ లో ప్రతి ఒక్క వ్యక్తికి జలుబు, దగ్గు, ఫీవర్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇలాంటివి వచ్చిన వారు కూడా కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని వీరు ఫస్ట్ ముందస్తుగా వీరికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోవడమే చాలా జాగ్రత్త ఉంటుంది. లేకపోతే వారు కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. ఇది అంత డేంజర్ అయిన వైరస్ ఏం కాదు. ఎందుకంటే దీనికి కావాల్సిన గతంలో కంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరు 2 డోసులు 3 డోసులు కూడా వేయించుకున్న వారే ఉన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడం జరుగుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా 743 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. కోవిడ్తో 7 మృతి చెందారు. కేరళలో 3, కర్ణాటకలో 2 మృతి చెందగా ఛత్తీస్గఢ్, తమిళనాడులో 1 చొప్పున మరణించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.